మొత్తానికి రాష్ట్రంలో అయితే వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే ఆగిపోయిన తర్వాత వాలంటీర్లు అయితే చాలా వరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అనేది కూడా 5,000 రూపాయలు అయితే మా కుటుంబాలని జీవనాన్ని అయితే మేము కొనసాగించాము. మరి ఈ ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి అసలు తీసుకుంటారా లేదా? ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారు? గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు అయితే తీసుకొని మాట్లాడుతున్నారు, వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇప్పిస్తున్నారు. కానీ మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఇంతే ఉంచుతారా? మరి మాకు శాలరీలు ఇస్తారా ఎవరా? అసలు మమ్మల్ని తీసుకుంటారా లేదా అని అయితే ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే ప్రభుత్వం అయితే త్వరితగతిన స్పందించి వాలంటరీ వ్యవస్థ మీద అయితే ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే పాపం మరి డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఏదైనా సరే ఒక చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా చేరైతే 5 సంవత్సరాలు పనిచేశారు. మరి వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయాన్ని అయితే తీసుకొని ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి మరలా ఉద్యోగాన్ని ఇవ్వటమా, అదే ఇప్పుడు వాలంటీర్ని ఇవ్వటమా లేదా అనేది కూడా వాళ్ళకి చెబితే వాళ్ళైతే ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తారు.